తిరుమల శ్రీవారి పాదాల మార్గమధ్యంలో అదుపు తప్పిన మినీ వ్యాన్ పక్కకు దూసుకెళ్లింది. ప్రమాదంలో బళ్ళారికి చెందిన 14 మంది భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 3 పరిస్థితి విషమంగా ఉంది. బళ్ళారి నుంచి వచ్చిన భక్తులు మినీ వ్యాన్లో శ్రీవారి పాదాల దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో వాహనానికి బ్రేక్లు పనిచేయకపోవడం వల్ల ఎదురుగా వస్తున్న జీపును ఢీకొట్టింది. అదుపు చేసేందుకు డ్రైవర్ చేసిన ప్రయత్నం విఫలమవడంతో లోయకు అడ్డంగా రహదారి పక్కన నిర్మించిన గోడను దాటి లోపలికి దూసుకెళ్లింది. చెట్టును తగిలి వాహనం నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొందరు ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సుమారుగా 14 మంది గాయాల పాలయ్యారు. దేవస్థానం చెందిన అశ్విని హాస్పిటల్లో వాళ్ళందరూ కూడా చికిత్స చేపిస్తున్నాం. అదేవిధంగా హాస్పిటల్ డాక్టర్స్ జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు ధైర్యం కూడా చెప్పడం జరిగింది. రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందని చెప్పేసి లోకల్ పోలీసు కూడా సమాచారం అందించాం. భద్రతా పరంగా మా డిఎస్పీ గారు వాళ్ళందరూ కూడా వీళ్ళకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.